హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మినప్పప్పు బెల్లం తయారు చేస్తున్నాను. స్వీట్ ఇది ఎవరైనా తినొచ్చు. దీంట్లో 1 కప్పు మినప్పప్పుకి 1 కప్పు బెల్లం, యాలకులు, జీడిపప్పు, కిస్మిస్, ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమన్నా మీరు అవి వేసుకోవచ్చు. నేను కుక్కర్లో మినపగుళ్ళు వేపుకుంటున్నాను. మీరు కావాలంటే ఇందులో అయినా వేపుకోవచ్చు. ఏదైనా ప్యాన్లో కళాయిలో వేపుకోవచ్చు. నేనైతే కుక్కర్లో వేపుకుంటున్నాను. బాగా లో ఫ్లేమ్లో వేయించాలి, మంచి టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. స్మెల్ కూడా బాగుంటుంది. వేపుకున్న తర్వాత 1 కప్పు పప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఒక 5 విజిల్స్ రావాలి. 5 వాటర్ మూత పెట్టేసాను. మీరు మామూలుగా కూడా ఉడకపెట్టుకోవచ్చు. 5 or 6 విజిల్స్ వస్తే పప్పు చాలా మెత్తగా అవుతుంది. అప్పుడు టేస్టీగా ఉంటుంది. ఇది చాలా హెల్తీ ఫుడ్. నెయ్యిలో జీడిపప్పు, కిస్మిస్ వేపుకొని ఉంచుకోవాలి. ఈ విధంగా వేపుకోవాలి. బెల్లం తీసుకున్నాం. బెల్లం తీసుకొని ఒక ప్యాన్లో అయినా తీసుకోవచ్చు, లేదంటే పప్పు ఉడికిన తర్వాత కుక్కర్లో అయినా వేసేసుకోవచ్చు. లైట్గా వాటర్ బెల్లం కరిగేంత వరకు ఇలా కలుపుకోవాలి. పప్పు ఈ విధంగా ఉడికింది మెత్తగా. అయింది. ఇప్పుడు ఇది బెల్లంలో వేసేద్దాం. ఈ విధంగా వేసాను. నేను చిన్న కుక్కర్లో పెట్టుకున్నాను కాబట్టి నాకు సరిపోలేదు. ఈ పప్పు ఉడికిన వెంటనే అందులో బెల్లం డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్దీ కూడా, నడుము నొప్పి గట్రా రాదు. చాలా మంచి హెల్దీ ఫుడ్. ఇలా దగ్గరకు అవుతుంది. ఇలా బాగా ఉడుకుతుంది. థిక్గా అయిపోవాలి. బెల్లం పప్పుకు పట్టేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. చాలా ఈజీ, చాలా టేస్టీ కూడా. చూసారా, చాలా దగ్గరగా అయిపోయింది. చాలా బాగుంది. మంచి స్మెల్ వస్తుంది. ఓకే, పప్పు బెల్లం రెడీ. మినప్పప్పు బెల్లం థిక్గా అయిపోయింది. చూడండి, లాస్ట్లో యాలకులు వేసుకుందాం. చూసారా, ఈ విధంగా అయిపోవాలి. దగ్గరగా బౌల్లోకి తీసుకున్నాను. ముందుగా వేయించుకుని జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి కొంచెం వేసుకుంటే ఇంకా బాగుంటుంది. పప్పు బెల్లం రెడీ. దీంట్లో పప్పు వేసుకుంటే బాగుంటుంది. పప్పు రెడీ. పప్పు బెల్లం బాగుంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.